హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఇక్కడ నుంచి మీరు చూసేవన్నీ కూడా కేరళ వ్లాగ్సే. సో అదే చూపిస్తున్నాను. సో లైక్ ట్రావెలింగ్ అండ్ డే 1 వ్లాగ్ ఇది. లైక్ కొచ్చి టు మున్నార్లో మేము ఏమేమి కవర్ చేసామనేది వీడియోలో చూస్తారు మీరు. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం. చలో. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ 7కి మా ఫ్లైట్. సో ఇంటి దగ్గర నుంచి 4కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో అరౌండ్ 1 అవర్కి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇది మా జున్ను ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. చూడండి, కావాలని వీడియో తీస్తున్నాను, అలా చేస్తున్నాడు. లగేజ్ అంతా కూడా మనం ట్రాలీలో పెట్టేసుకుని వెళ్ళాలి కదా. సో అలా వెళ్తున్నాము. అండ్ బోర్డింగ్ అంతా అయిపోయాక వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్లైట్ కోసము. అండ్ మా ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఎయిర్ ఇండియా అనమాట. సో ఫ్లైట్ చూడగానే మా వాడు ఎక్సైట్మెంట్ చూడండి. అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. అండ్ ఫ్లైట్ ఎక్కితే మీరు ఎలా ఎక్సైట్ అవుతారు? నేను కూడా ఎక్సైట్ అయ్యాను జున్నుతో పాటు. అండ్ ఫైనల్లీ మేమైతే కొచ్చి రీచ్ అయిపోయాం. అరౌండ్ 1 అవర్ 15 మినిట్స్కి కొచ్చి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఫ్లైట్లోంచి ఓవరాల్ వ్యూ చూడండి. సో కొచ్చి ఎంటర్ అయ్యాక మొత్తం గ్రీనరీ కనిపించింది, చాలా బాగుండింది. అండ్ మేము అక్కడ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో పెడతాను నేను. అండ్ క్యాబ్ అయితే వచ్చేసింది. కొచ్చి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాక మనం మున్నార్ స్టార్ట్ అవుతాము. ఫస్ట్ అయితే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ చూపిస్తాను. సో ఆ తర్వాత మనం మున్నార్ వెళ్తాము. సో చాలా చూసేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే శరవణ భవన్లో చేసాము. సో బ్రేక్ఫాస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సో అత్తిరిపల్లి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి కొచ్చి నుంచి 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 1 అవర్ డిస్టెన్స్ అనమాట. ఆన్ ద వే మనకి డీప్ ఫారెస్ట్ అంతా ఉంటుందంట. సో కొన్ని విజువల్స్ అయితే మీకు చూపిస్తాను నేను. జున్ను ఎలా ఉంది? అవునా? అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ రబ్బర్ ప్లాంటేషన్ అంట. సో రబ్బర్ ప్లాంటేషన్ చాలా ఎక్కువ ఉంటుందంట కేరళలో. సో ఆ డ్రైవర్ అదే చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పామ్ ఆయిల్ ట్రీస్ అనమాట. సో అక్కడ ఆన్ ద వేలో మొత్తం డ్రైవర్ మాకు అవన్నీ చెప్తున్నారు. సో రబ్బర్ ట్రీస్, పామ్ ఆయిల్ ట్రీస్ అని. డీప్ ఫారెస్ట్ అని చెప్పాను కదా. సో ఆన్ ద వే ఇలా ఉండింది. అండ్ ఒక 7 కిలోమీటర్స్ అనమాట అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలో. రూట్ అంతగా బాగాలేదు, అక్కడ ఎక్కువ టైం పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. అండ్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. రెయిన్ అయితే ఫుల్గా వస్తుంది. సో నేను రెయిన్ కూడా వేసుకుంటే కన్నా అంబ్రెలా తీసుకున్నారు. అండ్ పర్ హెడ్ టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ 60 రూపీస్ ఉంటుంది. అండ్ ఆన్ ద వే అంతా కూడా వాక్వే చాలా బాగుంటుంది. సో గ్రిప్ లేకుండానే ఏముండదు, మొత్తం హిల్ ఉంటుంది అనమాట. సో హిల్ని మనకి షేప్ అవుట్ చేశారు. సో ఆ వే అంతా కూడా చాలా బాగుంది. అండ్ హియర్ కమ్స్ ద వాటర్ ఫాల్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. సో అంత ఫాగ్లా వస్తుంది అనమాట, అంత ఫ్లోయీ ఉంది వాటర్ అయితే. రెయినీ సీజన్లో ఎందుకు కేరళ రావాలి అంటే మెయిన్లీ ఫర్ వాటర్ ఫాల్స్ అని చెప్తాను నేను. అంత బాగుండింది ప్లేస్ అయితే. అండ్ హియర్ ద సౌండ్. అండ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ కొచ్చి నుంచి అత్తిరిపల్లి 1 అవర్ వెళ్ళడానికి 1 అవర్ రావడానికి అవుతుంది మనకి. సో అరౌండ్ 2 అవర్స్ to 2.5 అవర్స్ పడుతుంది మనకి. అండ్ బ్యాక్ టు మున్నార్ అనమాట. సో లైక్ మళ్ళీ కొచ్చి వచ్చి మున్నార్కి వెళ్ళాలి. కొచ్చి నుంచి మున్నార్ అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ మున్నార్ వెళ్తూ ఆన్ ద వేలో చైప్రా వాటర్ ఫాల్స్ చూస్తాం మనము. ఇక్కడ చూసారా మున్నార్ బోర్డ్ చూపిస్తున్నాను మీకు. అండ్ అత్తిరిపల్లి నుంచి ఆల్మోస్ట్ కొచ్చి వచ్చే టైం మాకు లంచ్ టైం అయిపోయింది. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఆగాము. క్లే ఓవెన్ రెస్టారెంట్ అనమాట. సో బనానా లీఫ్లో మనకి కేరళ ఫుడ్ సర్వ్ చేస్తారు. సో ఆ వీడియో చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పంకిన్ కర్రీ, కోకోనట్ కర్రీ, అండ్ ఇంకా చాలా వెరైటీగా పైనాపిల్ కర్రీ కూడా చేశారు. అదైతే స్వీట్ ఉండింది. అండ్ కన్నా జున్ను అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ మంచూరియా తీసుకున్నారు. సో నేనైతే మీల్స్ ట్రై చేయాలి కేరళ వచ్చి అనిపించి నేను మీల్స్ ట్రై చేశాను ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా, రైస్ కూడా బాగానే ఉంది. నేను ఇంకా వాళ్ళు రైస్ పెడతారు అనుకున్నా కానీ వైట్ రైసే పెట్టారు. అండ్ టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ అన్నీ కూడా బాగున్నాయి. లైక్ పంకిన్ కర్రీ చాలా బాగుంది. అండ్ పైనాపిల్ కర్రీ కూడా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి అది కూడా నచ్చుతుంది అనమాట. బాగున్నాయి ఫుడ్ అది. అండ్ ఇంకా అల్లం పచ్చడి, బీట్రూట్ పచ్చడి, ఇంకో ఏదో వైట్ పచ్చడి వేసారు, అదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఫైనల్ ఐటమ్స్ అన్నీ సాంబార్, రసం, మజ్జిగ చారు, పెరుగు ఇవన్నీ కూడా ఇచ్చారు, పాపడ్. అండ్ లాస్ట్లో బనానా కూడా ఇచ్చారు, స్వీట్ కూడా ఇచ్చారు. బాగుంది మీల్స్ అన్నీ కూడా. అండ్ ఫైనల్లీ విత్ పెరుగు లేకుండా ఎలాగా. సో ఫైనల్లీ పెరుగుతో కంప్లీట్ చేశాను. అండ్ ఇది ఆన్ ద వే అనమాట. సో లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ జున్ అయితే ఫుల్ సాలిడ్ స్లీప్ వేసాడు. సో దట్ మాకు అసలు ఇబ్బంది అనిపించలేదు, గుడ్ బాయ్లా ఉన్నాడు. అండ్ చైప్రా వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్నాము.
అండ్ హియర్ కమ్స్ చాయ్ప్రా వాటర్ ఫాల్స్. సో ఎంత బాగుందంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో కార్ చూసారా మొత్తం అందరూ ఇక్కడే పక్కనే పెట్టేసుకొని చక్కగా ఫొటోస్ అది తీసుకుంటున్నారు. ఐ థింక్ సో చాలా లాంగెస్ట్ వాటర్ ఫాల్ ఇది. సో ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్, ఎంత లాంగ్ ఉన్నాయి. సో నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మీకు సౌండ్ ఇస్తాను వినండి. అండ్ పిక్స్ కూడా బాగా దిగాము. సో పిక్స్ ముఖ్యం కదా బిగులు, సో మెమరీస్ క్యారీ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వలారా వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చాలా చిన్నది, మెయిన్ రోడ్ పక్కనే ఉండింది ఇది కూడా. అండ్ మా జునుని అయితే బయటకి తీసుకురాలన్నమాట. సో నేను కన్నా వచ్చాము బయటికి. అండ్ మా క్యాబ్ చూసారా పక్కనే పార్క్ చేసి, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది కూడా వలారా వాటర్ ఫాల్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్. సో కేరళ వచ్చి ఇది విజిట్ చేయకపోతే ఎలాగా, మనకి స్పైస్ అనేవి ఇక్కడ ఫేమస్ కాబట్టి. అండ్ అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక గైడ్ని కూడా తీసుకున్నాం. సో లైక్ ఇంగ్లీష్లో చెప్తున్నారు. అండ్ షీ ఈజ్ ద గైడ్. సో గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవ్రీ ప్లాంట్ గురించి. అండ్ ఇంకా అసలు దానివల్ల మనకి మెడిసిన్ యూజెస్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మ్యాక్సిమం మీకు ఒరిజినల్ వాయిస్ ఇస్తాను. నట్మగ్. Okay, yeah. Can we see any seed? Yellow color lo undi. You can see like red color flower. We are added in the biryani pulav also. Yeah. Inside the seed, you can just smell it. Yeah. అసలు నిజంగానే స్మెల్ అయితే సేమ్ నట్మగ్ లాగానే వస్తుంది. Coffee beans. Yeah, this is like a green color. This is the fruit, like you can see the picture now, like a red color. Okay. When that one is red, we are pluck it and we are dry it this ones. After that we are remove the skin of the seed. Okay. Inside we have got it in the two beans. Yes. That is coffee? Yeah, that is the coffee. We are dry it and roast it and grind it. We are using the coffee powder. The cat hibiscus javati now. Cat hibiscus like a tulasi family, this one. Okay. You can use, you can see this is tulasi have a like this flavor. Yes, but yes. not white flavor. Okay. That is the different of the tulasi, this one. Okay. Don't have any smell also. But this is medicine for urinary disease, like a kidney stone, bladder stone, like this. If you 3 mm, 0 to 3 mm, you want to consume 1 month medicines. Still 7 mm where we are give the medicines, but 2 or 3 months you want to eat that ones, but you no need to any operation. We can clear the urine. Ice cream, chocolate, flavor. Yes. Yes. This is like the pepper what you want to support other plant. That one you can see the beans in the picture. Okay. Mature times. That is the red color. That is mature times. When that one is like we can dry it. That one we are using the black pepper. Okay. Same that thyroid. Okay, hamsapatti adi. Hamsapatti. But normally thyroid and hyper and hypo, no? Okay. With thyroid, BP, cholesterol, we cannot clear our bodies. This one. Simodium? Before. Desmodium. Okay. Normally we are using for this one after delivery. Okay, after delivery. You all people can, gents and ladies, we can use. Mostly we are, if after delivery we have a too much stomach. Yes. That time we are using that. Hyderabad, Andhra Pradesh. Okay, is it is red sandal. Yeah, red sandal. Okay. That one is white sandal. The small plant na, we are tightening na. That yeah. one is white sandal. White sandal. Yeah, white sandal normally we are using for Vibhuti Puja also. Tamam. Cardamom is in the down portion. You can see the small seed na. The pollination only do the honeybees. You get like 10 kg of cardamom. After time we get only 2-3 kg. That much water content inside the that one. Okay. Little bit costly, not little bit more costly. అండ్ ఇక్కడ వచ్చేసి క్లోవ్ గురించి చెప్తాను అనమాట. సో క్లోవ్ సీడ్ నుంచి మనకు ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుందని, బట్ సీడ్స్ ఏం లేవు కానీ మనకి లీఫ్ ఇచ్చి స్మెల్ చూపించారు. Coca tree. Okay, yellow. Will get yellow? It will become yellow after? Become yellow, we can pluck it that one. This is already rainy season, that one damage. Okay. Like this coming, we can pluck it that one. So inside we have a purple color seed. అండ్ మనకి ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, లైక్ మనకి తెలియని ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నేనైతే కొన్ని మాత్రమే చూపించాను, ఎందుకంటే మీకు సస్పెన్స్ రివీల్ అవ్వకూడదు, అక్కడ డైరెక్ట్ వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను అన్నీ చూపించలేదన్నమాట. Actually formed Shiva eyes, that's why you can see the eye size of full of the tree. Normally 1 face to 21 face, but 1 face to 3 face we are not using because too much restriction is there. 4 face, 5 face, 6 face we can use like positive energy, like drishti. రుద్రాక్ష ట్రీకి ఐస్ ఉంటాయని చూపిస్తున్నారు. సో ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఐస్ నిజంగానే ఐస్లా ఉంది, భలే అనిపించింది నాకైతే ఇది.
అండ్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయాక మాకు అక్కడ వాళ్ళు ఓన్గా పండించినవన్నీ చూపిస్తున్నాను అనమాట. స్మెల్స్ చాలా బాగా వస్తున్నాయి స్మెల్ అసలు లైక్ ఒరిజినల్ అనమాట. మా జున్ను కూడా చూపించాలంటే వాడు అడుగుతున్నాడు అన్నీ నాకు చూపించండి అని చెప్పి. లైక్ లవంగాలు యాలకులు అవన్నీ చూపించారు. అండ్ వాళ్ళ హోల్ స్టోర్ అనమాట ఇది. సో మనకి మెడిసిన్స్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అవన్నీ కూడా డైరెక్ట్ చూపిస్తున్నారు. సో మేము కొన్ని తీసుకుని వచ్చేసామన్నమాట బ్యాగ్కి. అండ్ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సో రిసార్ట్ నేమ్ వచ్చేసి పెనోరమా ఇంద్రియా రిసార్ట్స్ అండ్ స్పా. కొంచెం హిల్ టాప్లో ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి కానీ చాలా బాగుంటుంది గ్రీనరీ అది. అండ్ మాకు ఇక్కడ వెల్కమ్ అయితే భలే ఇచ్చారు. సో అక్కడ కేరళ స్పెషల్ మనకి బొట్టే కదా. సో ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి మాకైతే వెల్కమ్ ఇచ్చారనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ 6:30 అలా అయింది అనుకుంటా 7. అండ్ అక్కడ మాకు వెల్కమ్ ఇచ్చేసాక ఆల్రెడీ ప్యాకేజ్ కాబట్టి మనకు అన్నీ బుక్డే ఉంటాయి. సో లైక్ వెళ్ళాక మనం ఫామ్ అది ఫిల్అప్ చేసి మనం చెక్ ఇన్ అయిపోవడమే. Yeah, this is our room. It's Munna. Yeah, everyone come. Let's see how beautiful room is. Chala bagundi room aithe. And balcony is super. అండ్ రిసార్ట్ అయితే టాప్లో తీసుకున్నాం కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో అది బాల్కనీ అనమాట ఇది. దిస్ ఇస్ ద బాల్కనీ. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాను కాబట్టి మీకు నైట్ వ్యూ. సో రేపు మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా వ్యూ అనమాట, చాలా బాగుంది. ఫ్రెష్ అయిపోయాము. సో ఫ్రెష్ అయ్యి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా రిలాక్స్ అయిపోవడమే. సో ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాము. చలో బాయ్ బాయ్.